రాక్షసులన్నాక అటాక్ చేయడం, యోధులన్నాక వాళ్ళని చంపడం చాలా కామన్. అలానే రాక్షస హిడింబుడు కూడా తన వనంలోకి ఎంటర్ అయిన బ్రాహ్మణ రూపంలో ఉన్న పాండవుల్ని చంపి తినేయాలి అనుకుంటాడు. ఇక తన రాక్షసి చెల్లి హిడింబిని ఆ పని కోసం పంపిస్తాడు. ఆ పిల్ల వెళ్ళిన పని చేయకుండా భీముణ్ణి చూసి ప్రేమలో పడుతుంది. రాక్షసి అయ్యుండి ఒక మనిషిని ఇష్టపడుతుందని తెలిసిన హిడింబ రాక్షసుడు పాండవుల మీద అటాక్ చేస్తాడు. మన భీముడు ఆగుతాడా? పెద్ద యుద్ధం చేసి హిడింబాని చంపేస్తాడు. ఇంకా అప్పుడు హిడింబి వచ్చి భీముణ్ణి పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. యమలోకంలో ఉన్న హిడింబ అనుకుంటాడు, శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. కానీ అది ఎలా సాధ్యం? అందుకే హిడింబి ఇలా అంటది, నన్ను పెళ్లి చేసుకుని వారసుని ఇచ్చాక మీరు వెళ్ళిపోవచ్చు, మరి మా వనానికి రాజు కావాలి కదా అని కుంతిని రిక్వెస్ట్ చేస్తది. సరే ఓకే అని ఈ కండిషన్ మీద రాక్షసి హిడింబికి వృగోదర భీముడికి వివాహం జరుగుతుంది. అలానే కొన్ని నెలలకి పవర్ఫుల్ ఘటోత్కచుడు కూడా పుడతాడు. రాక్షసుడు కదా, క్షణాల్లోనే పెద్దవాడు కూడా అయిపోతాడు. ఇంక వీళ్ళకి పాండవులు టాటా గుడ్ బైలు చెప్పేసి వెళ్ళిపోతుండగా వేదవ్యాసుడు కనిపించి ఏకచక్రపురంకి వెళ్ళమంటాడు. ఇంకా అక్కడేని ట్విస్టులు జరుగుతాయో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.